गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवश्रवं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजीविर्वाजनीवती दीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. మాసానాం మార్గశీర్షోహం అంటూ ఉంటారు కదా, అలాగా ఈ జనవరి నెల మాస ఫలాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ప్రస్తావించబోతున్నాం. అయితే ఈ అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి అలా 27 నక్షత్రాల వారికి, ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మాస ఫలాల రూపంలో మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఆ విషయాన్ని గమనించండి. అయితే ఈ నెలలో మనకి మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా అంటే, 2వ తారీఖుని చూస్తే బుధుడు వక్రం నుంచి త్యాగం చేసేస్తున్నాడు. వక్రగతిలో ఉన్నటువంటి బుధుడు వక్రత్యాగం అవుతుంది 2వ తారీఖున. ఆ తర్వాత చూసినట్లయితే కనుక 7వ తారీఖున ధనస్సులోకి బుధుడు రాబోతున్నాడు. తర్వాత చూస్తే 14వ తారీఖున రవి మకర సంక్రమణం చేస్తున్నాడు. అయితే ఈ యొక్క 14వ తారీఖున రవి మకర సంక్రమణం అంటే సంక్రాంతి పండుగ. ఈ నెల 14వ తారీఖున. 18వ తారీఖున శుక్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ విధంగా ఈ మాసంలో బుధుడు వక్రత్యాగం ఉన్నది. ఆ తర్వాత బుధుడు ధనస్సు రాశిలోకి, తర్వాత 14వ తారీఖున రవి మకరంలోకి మకర సంక్రమణం, 18వ తారీఖున శుక్రుడు ధనస్సులోకి. ఈ మార్పులు ఈ చేర్పులు జరగబోతున్నాయి. సరే, మరి ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. మరి చూసినట్లయితే కనుక వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా చూడాలంటే కనుక ఈ వృశ్చిక రాశిలో శుక్రుడు బుధుడు ఉండడం వలన అన్ని విధాలా కూడా యోగ్యంగానే, ఎందుకంటే ఈ ఆలోచనలు బాగానే ఉంటాయి, ఆ సౌకర్యాలు బాగానే ఉంటాయి. అర్ధాష్టమ శని ఒక్కటే తలకాయ నొప్పుగా ఉంటుంది, అంతకన్నా ఇబ్బందులేం లేవు. అయినప్పటికీ కూడా మనం ఎప్పుడు కూడా మనం విజయ పరంపరలో కొనసాగాలంటే మనకి ఆ శని భగవానుని ప్రసన్నం చేసుకోవాలి. ఆ విషయం గుర్తుపెట్టుకొని నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మత్తండ సంభూతం తం నమామి శనిచ్చరం అన్న శ్లోకాన్ని చదువుకోవడం అనేది అలవాటు చేసుకోండి. రోజు 19 సార్లు చదువుకోండి. ఎవరికైనా పేదవాళ్ళకి కానీ, చంటి పిల్లాడికి కానీ, ముసలి వాళ్ళకి కానీ ఎవరికి అనిపించినా సరే ఏదో ఒకటి, ఒక చాక్లెటో, బిస్కెట్టో, బన్ రొట్టో భోజనం పెట్టించడమో, టిఫిన్ పెట్టించడమా, అయితే అలా ఏదో ఒక రోజున మనము ఏదో ఒకటి ఎవరికైనా పేదవాళ్ళకి ఇవ్వడం అనేది ప్రతిరోజు అలవాటు చేసుకుంటే ఏదో ఒక రోజున మిస్ అయినా పర్వాలేదు, కానీ ఇవ్వడం అనేది మాత్రం చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వృత్తి ఉద్యోగాలందు చిన్న చిన్న మార్పులు ఉన్నాయండి. ఆ విషయంలో మీరు తొందరపాటుతనం చేత ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆ మార్పులు చేర్పులు మీకు నచ్చలేదనుకోండి, తొందరపాటుగా మీరు మీ పై అధికారులతో కూడా గబాల్ని అనేస్తే ఆ తర్వాత మళ్ళీ మనకి చిక్కులు వస్తాయి. అందువల్ల కొన్ని విషయాలు కొంత సామరస్య భావంతో మనం ఉండడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ఏంటంటే, మనకి ద్వితీయంలో వృశ్చిక రాశి వారికి కుజుడు ఉండడం వల్ల కొంచెం తొందరపాటు మాటలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, రవి తోడు ఉండడం వల్ల కొంచెం కోపాలు గట్టిగా వచ్చేస్తూ ఉంటాయి. అందువలన కాస్తంత మిమ్మల్ని మీరు సమన్వయం చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే కనుక, ఆధ్యాత్మిక చింతన వైపు మనస్సు వెళ్ళదు. మరి ఎలా? మరి ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్ళకపోతే ఈ అర్ధాష్టమ శని దోషాన్ని ఎలా నియంత్రించుకుంటాం? అందువలన మర్చిపోకుండా, మానకుండా మీరు శనివారాలు చేయడం మొదలుపెట్టండి. శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామికి దీపం వెలిగించి అష్టోత్తరం చేసుకుని శనివారం చేయడం వల్ల మీకు చాలా ఇబ్బందులు కలుగుతాయండి. బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక కొంచెం మిశ్రమ ఫలితాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికం వైపుకి పెడతారో, మీరు దేవుడికి దండం పెట్టడం మొదలెడతారో ఆటోమేటిక్గా చాలా వరకు మానసికమైనటువంటి చికాకులన్నీ పోతాయండి. కోర్టు వ్యవహారాలు అయి ఉండొచ్చు, రాజకీయంగా ఉండొచ్చు, ఆర్థికంగా ఉండొచ్చు, లేకపోతే ఇంట్లో వాళ్ళతో ఉండొచ్చు, బయట వాళ్ళతో ఉండొచ్చు. తలకాయ నొప్పులన్నీ కూడా తగ్గుముఖం పడతాయన్నమాట. అయితే కొన్ని విషయాల్లో ఏంటంటే ఆదాయం, మనకి పండగ విడతల్లోకి ఆదాయం కాస్తంత మెరుగుపడుతుంది. ఆదాయం ఎప్పుడైతే మెరుగుపడిందో మానసికమైనటువంటి ప్రశాంతత వస్తుందండి. ఆదాయమే కదా కావాలి. డబ్బు లేకపోతే ఎందుకు పనికిరాము.
ధనమూలమిదం జగత్. అందువలన ఆదాయం ఎప్పుడైతే పెరిగిందో మీరు కాస్తంత సర్దుకుంటారు అని చెప్పొచ్చు. అందువల్ల వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ఏ బిజినెస్ రంగంలో ఉన్నా కూడా, వృత్తుల్లో ఉన్నా కూడా కొంచెం మన జాగ్రత్తలో మనం ఉండడమే. నాలుకను అదుపు చేసుకుంటేనట నరలోకాన్ని శాసించవచ్చట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక అనారోగ్య పరిస్థితి అంటే ఏమిటంటే కొంత మెరుగుదల మనకి ఆర్థిక పరిస్థితుల్లో వచ్చినా కొంచెం అనారోగ్య పరిస్థితులను కూడా ఎదుర్కొంటారు. కారణం ద్వితీయంలో రవి ఉన్నాడు. అందువల్ల సూర్య నమస్కారాలు మస్ట్ అండ్ షుడ్. ఏ విధంగా అంటే రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్య గర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యో నమః ఇవన్నీ నామాలు చేసుకొని తగ్గ 3 సార్లు 3 దోశలతో అర్ఘ్యం ఇచ్చేసి ఆయనకి తప్పనిసరిగా మర్చిపోకుండా గోధుమ పిండి 1 కేజీ పావు ఎవరైనా బ్రాహ్మలకు కానీ పేదవాళ్ళకి కానీ ఆదివారం పూట దానం ఇవ్వండి. అన్ని విధాలా కూడా మీ అనారోగ్య పరిస్థితుల్ని మీరు అధిగమించి ఆరోగ్యవంతులుగా మారుతారు. ఆరోగ్యమే కదా మహాభాగ్యం. ఆ విషయం మర్చిపోకండి. ఇంకా చెప్పాలంటే కనుక కొన్ని విషయాల్లో మీరు ప్రతిరోజు ఆదిత్య హృదయం చదివితే మీకు జయమే జయం కలుగుతుందండి. రాముడంతటి వాడు ఆదిత్య హృదయాన్ని చదివాడు రావణాసురుడి ముందు, యుద్ధానికి ముందు. అందువల్ల ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం మీకు అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, ఆదిత్య హృదయం చదవడం అనేది చెప్పదగిన ప్రక్రియ. ఓం శ్రీ మాత్రే నమః. ఆదివారం పూట ఎవరికైనా అన్నదానం చేయండి. అయితే ఈ యొక్క మీరు ఆదివారాలు బాగానే ఉంది, ఆదివారం నాడు గోధుమ పిండి దానం చేసేస్తాం అనుకుంటే సరిపోదు. ఎక్కడైనా కుక్కలు కనిపిస్తే ఆ కుక్కలకు కూడా మీరు చక్కగా నల్ల కుక్క కనిపిస్తేనండి ముఖ్యంగా విడిచిపెట్టకండి. నల్ల కుక్క శనీశ్వరుడితో స్వరూపంతో సమానం అనమాట. దానికి చపాతీ వేయండి. కొంచెం నెయ్యి రాసిన చపాతీ పంచదార చల్లి పట్టుకెళ్ళి మరి పరిమాల వేసేసి వచ్చేస్తూ ఉండండి ఆదివారం నాడు. అదే కాకుండా కాలభైరవ స్తోత్రం, కాలభైరవ అష్టకం ఇలాంటివి వినడం ప్రతిరోజు వింటే కనుక శని బాధలు అర్ధాష్టమ కాదు, అష్టమ కాదు, ఆఖరికి మనకి చెప్పాలంటే కనుక ఏ విధమైనటువంటి బాధలున్నా కూడా ఇతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. కాలభైరవ స్తోత్రం చేసుకోండి. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా జాతకాలు చూడాలన్నా, పొంతనలు చూడాలన్నా, ఏ విషయంలో సరే పిల్లలకి పేర్లు పెట్టడానికి కానీ, లేక ఏదైనా గృహారంభ, గృహప్రవేశ, పెళ్లి సంబంధాల విషయం కానీ, పెళ్లి సంబంధాలకు సంబంధించినటువంటి ఏదైనా మన నిశ్చితార్థ ముహూర్తాలు ఇలాంటి ముహూర్తాలకు కానీ నన్ను సంప్రదించవచ్చు. జాతక చక్రాలు వేయడానికి, కుంభ వివాహాలు, కదలి వివాహాలు జరిపించడానికి, ఏమైనా దోషాలు, పూజలు, జాతకంలో రెమెడీస్ కావాలన్నా నన్ను వెంటనే సంప్రదించండి. అంతేకాకుండా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 15 సంవత్సరాలుగా నేను నడిపిస్తూ ఉన్నాను. అందువలన పెళ్లి కానిటువంటి, వివాహం కానటువంటి యువతి యువకులున్నా, లేకపోతే ఎవరైనా సెకండ్ మ్యాచ్లు వాళ్ళు ఉన్నా కూడా అన్ని వర్ణాల వాళ్ళు కూడా హిందువులైతే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః.